హాయ్, ఎలా అండి? అందరూ ఎలా ఉన్నారు? సారీ ఫర్ ద లేట్ క్లాసెస్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల క్లాస్ అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాను. పైగా 3 డేస్ 4 డేస్ అయిపోయింది కదా, కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది. సో దట్ నేను మళ్ళీ క్లాస్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మనం క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు మన క్లాస్లో అయితే 36 మెంబర్స్ పైన ఉన్నారు. నేను ఫ్రీగా నేర్పించేవాళ్ళు. దాంట్లో నుంచి ఆ స్టూడెంట్స్లో మ్యాక్సిమం నాకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం కావచ్చు, లేకపోతే నేను క్లాస్ చేసిన క్లాస్ని మీ నోట్స్ నాకు రిటర్న్ పంపించేది ఒక ఓన్లీ 5 యాక్టివ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు నేను చూసేసి నేను వాళ్ళని రిమూవ్ చేసేస్తాను. నాకు నేర్పించే ఇంట్రెస్ట్లో నేను నేర్పిస్తున్నాను కాబట్టి, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తున్నాను కాబట్టి, నాకు ఒక్కరైనా సరే ఇంట్రెస్ట్తో నేర్చుకునే వాళ్ళు నాకు ఒక్కరైనా చాలు నేను నేర్పించడానికి. సో నేను నాకు అంతమంది నేను చూసాను, యాక్సెప్ట్ చేశాను కదా, వాళ్ళంతా నేర్చుకోవాల్సింది కదా అన్న థాట్ ఉంది. కానీ నాకు ఇంట్రెస్ట్గా నాకు నేర్పిస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చే టైంకి మనం కూడా వాల్యూ ఇచ్చి నేర్చుకోవాలన్నది ఒక్క పీపుల్ అయినా చాలు నాకు నేర్పించడానికి. సో దట్ నేను మీకు కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో అడిగారు కదా, ఒకరు అడిగితే అడిగారు ఒక డిజైన్ని, చూపిస్తానండి. అడిగారు ఆ డిజైన్ని ఇప్పుడు ఫస్ట్ వేసి చూపించేసి, ఈ డిజైన్ అయితే చూపించారు స్క్రీన్ షాట్ చేసి. ఇది ఎలా వేయాలో చూపించేసి మనం నెక్స్ట్ బార్డర్ క్లాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ మనం అయితే ఈ బార్డర్స్ని చూసాము. ఇప్పుడు మనం అయితే కన్నా 3D బార్డర్స్తో కలిపి కొన్ని బేసిక్స్ దాంతో కలిపిన కొన్ని అయితే మీకు చూపిస్తాను. అవి మీరు వేసి చూపించేసేయండి, ఓకేనా? ఈరోజు మనం అయితే 3D బార్డర్స్, బిగ్ బార్డర్స్ అయితే కొన్ని చూద్దాం, ఓకేనా? క్లాస్లోకి వెళ్ళిపోదాం. త్రీ బార్డర్స్ అండ్ బిగ్ బార్డర్స్, ఓకేనా? దానికన్నా ముందు నేను చూపించిన డిజైన్ అయితే మీకు వేసి చూపించేస్తాను. ఇప్పుడు అదేం లేదు, చాలా సింపులే. సేమ్ మీరు హమ్స్ అవన్నీ నార్మల్గా వేసేసుకోండి. నేను మీకు అది డిజైన్ అనేది ఫిల్లింగ్ క్లాస్లో అయితే మీరు చూస్తారు. ఇప్పుడు మీకు నేను రెఫరెన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. సేమ్ ఇలా హమ్స్ అవన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి సి, ఓకే, ఇది వేసేసుకొని లీఫ్ పెట్టేసుకోవడమే. ఈ థిక్నెస్ అనేది డ్రై అయిపోయినాక మనం ఫిల్లింగ్ ఇచ్చేస్తాం, ఓకేనా? ఇలా కూడా వేసేయచ్చు, అర్థమైందా? మనం ఇచ్చే డిజైన్ బట్టి చూడండి, ఇలానే ఒకేసారి థిక్ లైన్తో ఇచ్చేసిన మనకు ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. కానీ ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా వేసినా వచ్చేస్తుంది, ఓకేనా? ఇది మొత్తం మనం ఇంకా ఫినిషింగ్తో వేసినామంటే లుక్ బాగుంది. నేను మీకు కొత్త శాంపుల్కి చూపించేశాను. ఆ డిజైన్ నేను మీకు మళ్ళీ వేసి ఫిల్లింగ్స్ దాంట్లో మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వేసి చూపిస్తాను, ఓకేనా? లెట్స్ గో టు అవర్ క్లాసెస్. ఫస్ట్ 3Dలో ఫస్ట్ అయితే సేమ్ యాజ్ యూజువల్గా 4 లైన్స్ అయితే వేసేసుకోండి. ఫ్యాన్ గాలికి కోను షేప్ కట్టు రాకుండా వెళ్ళిపోతుంది. ఈ 2 ఇదైతే ఫిల్లింగ్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బిగ్ సైజ్ ఆఫ్ బాక్స్ అయితే క్రియేట్ చేసుకుని లైన్, మళ్ళీ కింద ఇంకొక లైన్ ఇచ్చేసి హమ్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే చిన్న చిన్న సైజెస్ ఆఫ్ బాక్సెస్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ అయితే వదిలి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఈ గ్యాప్కి వన్ సైడ్ ఇలా, దాని కింద ఆపోజిట్లో దీన్ని ఇలా, ఇది ఇలా. అయ్యో కెమెరా సరిగా రావట్లేదు. ఇప్పుడు చూడండి, చూపిస్తుంది కదా, ఈ ఎడ్జెస్ కార్నర్ నుంచి ఇలా, ఈ కార్నర్ ఇలా, మళ్ళీ ఈ కార్నర్ ఇలా, ఈ కార్నర్ ఇలా. సో సేమ్ ఇలా అయితే ఇచ్చేసి దీని తర్వాత ఏం చేయాలంటే ఈ లైన్ని హాఫ్ లైన్గా బేస్ చేసుకుంటూ ఇలా పైకి ఇచ్చేస్తే ఓకేనా? దీని హాఫ్కి ఇలా సేమ్ డౌన్వర్డ్స్గా కూడా అలానే చేసామంటే ఇది ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత మీకు లుక్ అయితే ఇది ఆరిపోయినాక మీకు అర్థమవుతుంది ఇది ఎలా ఏమనేది. ఈ సైడ్ మొత్తం ఫిల్లింగ్ అయితే చేసేయాల్సి ఉంటుంది.
కింద మొత్తం ఈ స్క్వేర్ మొత్తం ఫిల్లింగ్ ఇచ్చేసి దీని లోపల ఉంది కదా ఈ బాక్సెస్ని కూడా ఫిల్లింగ్ చేసేసామంటే ఫినిషింగ్ అవుట్లుక్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇది మనం బార్డర్స్లో వేసామంటే సూపర్ లుక్ అయితే కనిపిస్తుంది. కొంచెం టైం అయిపోయినట్టుంది, గట్టిగా వస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. సేమ్ దీని కింద హమ్స్ వేసేసి డాట్స్ పెట్టేసుకోవడం. సెకండ్ది కూడా సేమ్ అలాగే 4 లైన్స్ అయితే వేసేసుకోండి. దాని లైన్ ఇంకోటి టిక్ చేసేసుకోండి మధ్యలోది. దాని కింద ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఇది తీసుకొని ఇచ్చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సర్కిల్స్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. అంటే ఈ మోడల్ ఆఫ్ రౌండ్స్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. సేమ్ ఇది ఇలా, ఇది ఇలా, అంటే దీన్ని కొంచెం కర్వీగా ఇస్తాం మనం. దీని ఆఫ్ని జాయిన్ చేయడమే. మిగతాది ఇది ఫిల్లింగ్ ఇచ్చేసుకోవడమే. ఈ స్పేస్ని కూడా ఫిల్లింగ్ ఇచ్చేసామంటే చాలా బాగుంటుంది. కనిపిస్తుందా? సేమ్ ఇక్కడ మళ్ళీ హమ్స్ వేసేసి డాట్స్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది మీకు బాగా నచ్చుతుంది. సేమ్ 4 లైన్స్. ఎందుకు ఈ 4 లైన్స్ ప్రతిసారి అంటే ఇది మనకి హైలైట్ని ఇస్తుంది, హైలైట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనం ఇదైతే వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మళ్ళీ ఒక సైజ్ ఆఫ్ బాక్స్ని కొంచెం పెద్దదిగా తీసుకోండి. తీసుకున్నాక ఎన్ని పార్టీషన్స్ అవుతాయో అంత సైజ్ని అయితే తీసుకోండి. ఓకేనా, తీసుకొని మిడిల్ ఆఫ్ ద లైన్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకు హాఫే వస్తుంది కాబట్టి హాఫ్నే ఫిల్లింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే మనకు ఇదిగా ఉందో దాన్ని హైలైట్ చేసుకోండి, ఎందుకంటే డిజైన్ని మర్చిపోతాం కాబట్టి. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఇలా 4 దిక్కులకి ఇలా అయితే వేసేసుకోవాలి. ఇది హాఫే ఉంది కాబట్టి మనం హాఫే ఫిల్ చేయగలం. ఓకేనా, ఇలా చేసేసి ఈ వార్ నుంచి ఇలాగా సర్కిల్స్ని అయితే ఇచ్చుకోండి. సేమ్ దీన్ని కూడా ఇలాగ ఇచ్చేస్తే ఇవన్నీ ఫిల్లింగ్స్లోకి వస్తాయి. మనకి ఫిల్లింగ్ క్లాసెస్ ఇంకా ఉంది కాబట్టి ఆ ఫిల్లింగ్ క్లాస్ అప్పుడు నేను మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది కొంచెం ఆరిన తర్వాతనే మనం ఏదైనా కానీ ఫిల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ డాట్ అయితే పెట్టేసుకోండి పెద్దదిగా, సో దట్ మీకు డిజైన్ పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ఇలా అయినా బాగుంటుంది, కానీ ఇంకా మనం ఇదంతా ఫిల్లింగ్ చేసేసాక ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, టైం ఎక్కువ అయిపోతుండే కదా, నేనే మీకు ఫిల్లింగ్ అయితే ఇచ్చేస్తాను. దీని తర్వాత సేమ్ మళ్ళీ హమ్స్ పెట్టేసి డాట్ని అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇదే మోడలే కానీ మీకు డిజైన్ షేప్ అయితే మారుతుంది. సేమ్ 4 లైన్స్, ఇవి ఫిల్లింగ్. సేమ్ ఒక బాక్స్, సేమ్ ఇదే బాక్స్ లాగా సేమ్ అదైతే ఎలా చేశారో సేమ్ లైన్స్ అన్నీ ఒకటే వస్తాయి, కానీ షేప్ అయితే మారుతుంది. ఓకేనా, ఇది ఆఫ్ అయితే వస్తుంది కాబట్టి సో నేను ఆఫ్ని అయితే క్రియేట్ చేసేసాను. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం క్లోజ్గా చూపిస్తుంది చూడండి. ఈ ఎడ్జ్ నుంచి మిడిల్కి, ఈ ఎడ్జ్ నుంచి మిడిల్కి, ఈ ఎడ్జ్ నుంచి మిడిల్,
ఈ మిడిల్ పార్ట్ మాత్రమే డ్రా చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అన్నీ అలాగే చేసేసారంటే మీకు ఒక డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు తెలియదు ఎందుకంటే అది ఆల్రెడీ తీసేసి పోయింది కాబట్టి, కానీ కవర్ ఇచ్చేయండి అంతే. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే సేమ్ దీన్ని ఇదే మాదిరిగా ఇక్కడ మధ్యలో డాట్ పెట్టేసుకొని ఇదంతా అవుట్ సైడ్ మొత్తం ఫిల్లింగ్ ఇచ్చేసుకోవడమే. ఈ పార్ట్ మొత్తం ఫిల్లింగ్లోకి వచ్చేస్తుంది, అవుట్ సైడ్ పార్ట్ మొత్తం. ఓకేనా? చూపిస్తాను నేను. ఓకేనా? మీరు కంప్లీట్గా పెద్ద సైజ్ వేసినప్పుడు మీకు ఇలాంటి లుక్ అయితే వస్తుంది. సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నుంచి ఒక బేసిక్స్ థింగ్స్ అయితే చూపిస్తాను. సేమ్ మీరు ప్రతి దానికి సేమ్ 4 లైన్స్ అయితే వేసేసుకోండి. 4 లైన్స్ వేసేసి మధ్యలో దానికి థిక్ చేసేసి దాని కింద ఈ మొత్తం హంప్స్ అయితే పెట్టేసి హంప్స్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ మీకు అన్ని చూపించేస్తాను. మీరేం చేయాలంటే సపరేట్గా వేసి చూపించాలి. ఓకేనా? ఫస్ట్ ఇలా పెద్ద సైజ్ మొత్తం ఇలా డ్రా చేసేసి పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి, ఇలా మొత్తం ఒక సర్కిల్స్ని ఇది ఒక డిజైన్ కంప్లీట్ చేయాలా. మళ్ళీ నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి ఏం చేయాలంటే నేను మీకు ముందే నేర్పించాను కదా, టియర్ డ్రాప్ లైన్ వేసేసి డాట్ పెట్టేసి ఇలా ఇది పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి, ఈ డిజైన్స్ అయితే నెక్స్ట్ ఇది 5th వన్, ఇది 6th వన్, 7th వన్ సేమ్ ఇదే సేమ్ మొత్తం అంతా క్రియేట్ చేసేసుకొని దాంట్లో పెద్ద లైన్ అయితే వేసేసి ఇలా ఈ షేప్స్ అయితే ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇలా హంప్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకేనా? 8th వన్ మీరు ఇది నాకు ఇప్పటికే 11 minutes అయిపోయింది. ఈ వరకే నాకు ఎక్కువ 3 GB డేటా 2 GB డేటా ఇలా తీసేసుకుంటుంది మొత్తము క్వాలిటీ మళ్ళీ అవన్నీ చెక్ చేసుకోవడానికి. సో దట్ నేను మీకు అలాగే చూపించేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉందంటే కానీ మీరు వాట్సాప్లో పెట్టండి, నేను మిమ్మల్ని నీట్గా చూసి నేను మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇదైన తర్వాత 8th వన్ వచ్చేసి సేమ్ ఇలాగే కానీ ల్యాంప్ మోడల్లో ఇలా వేసేసి దీని కింద 1 స్మాల్ లైన్స్ వేసేసి డాట్ పెట్టేసుకోవడం. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఓకేనా? ఇలా లైన్స్ మొత్తం క్రియేట్ చేసేసి పెట్టండి. ఓకేనా? ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే యాజ్ యూజువల్గా చెప్పినట్టు మీరు వాట్సాప్లో అయితే టెక్స్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా క్లాస్ ఇంట్రెస్ట్ ఉండింది, చూస్తూ నేర్చుకోవాలనిపించిన వాళ్ళు ప్లీజ్ వాట్సాప్ నెంబర్కి మెన్షన్ చేయండి. మెసేజ్ చేసినా కానీ ఎవరైనా మా టీం కానీ మేము కానీ ఎవరో ఒక రిప్లై ఇస్తాము. అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల క్లాస్ని డైలీగా తీసుకోలేకపోతున్నాను నేను. దీనికోసం మళ్ళీ మ్యాక్సిమం లేకపోయినా కానీ 1.5 hour నుంచి 3 hours వరకు నేను టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు. సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. కానీ క్లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ. బాయ్.